న్యూస్ ప్రజాహితం ప్రగతిశీలం పనిచేస్తున్నారు. వారు ప్రెస్ మాట్లాడతారు. వారితో పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎండర్ లక్ష్మీనారాయణ గారు, మాజీ శాసనసభ్యులు, ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీ కె రాములు గారు, గతంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మరియు ఇప్పుడు మాజీ కేంద్ర ఎస్సీ కమిషన్ సభ్యులు, వారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఉన్నారు. వారితో పాటు సీనియర్ బీజేపీ నాయకులు, గతంలో ఖమ్మం పార్లమెంట్ పోటీ చేసిన కపిలవేలు రవీందర్ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నారు. శ్రీ మురళీధరరావు గారిని మాట్లాడిస్తున్నా కోరుతున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రాబోయేటువంటి ఎన్నికల దృష్ట్యా తెలంగాణలో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్యకు వెళ్తున్నటువంటి సందర్భంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను నేను మీడియా ద్వారా ప్రజల మధ్యకు తీసుకెళ్లడం కోసం ఈరోజు మీడియా సమావేశాన్ని నేను ఉద్దేశించి మాట్లాడుతున్నాను. మనందరికీ తెలుసు, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రముఖమైనటువంటి అంశం చర్చనీయాంశమైంది. హమస్ ద్వారా ఇజ్రాయిల్ మీద ఒక రకమైనటువంటి దాడి మనందరం కూడా గమనించాం, చూశాం. యావత్ ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క దాడిని ప్రత్యక్షంగా చూడడం జరిగింది. పాలెస్తైన్, ఇజ్రాయిల్ రెండు దేశాల మధ్య దీర్ఘకాలికంగా జరుగుతున్నటువంటి గొడవ, ఆ అంశాలు, ఆ రెండు దేశాలకు రెండు సమాజాలకు మధ్య ఉండేటువంటి ఘర్షణ అంశాలు, లేదా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి మానవ అధికారాల ఘర్షణ, గొడవ, ఇవన్నీ కూడా అందరం కూడా చర్చిస్తున్నాం అనేక సందర్భాల్లో. పార్టీలుగా, సంస్థలుగా, వ్యక్తులుగా, దేశాలుగా, వీటన్నిటిని కూడా మనం చర్చిస్తున్నాం, చాలా సంవత్సరాలుగా చర్చిస్తున్నాం. కానీ ఈ హమస్ దాడి ఏదైతుందో ఇది అన్ని ఘర్షణలో ఒక భాగం కాదు. ప్రతి ఒక్కరం హమస్ ఏదైతే ఇజ్రాయిల్ మీద దాడి చేసిందో ఆ దాడి ఒక మామూలు దాడిగా కాకుండా ఒక రకమైనటువంటి క్రూరమైన, విపరీతమైనటువంటి, హింసాత్మకమైనటువంటి, మధ్య యుగాల్లో జరిగినటువంటి హింసను తలపించేటువంటి విధంగా కేవలం మతం ఆధారంగా ఆ హింసను ముందుకు తీసుకెళ్లడం, అందులో ప్రత్యక్షంగా మొత్తం ప్రపంచ మానవాళి దిగ్భ్రాంతి అయ్యేటువంటి పద్ధతిలో, అసహ్యము అనేటువంటి పద్ధతిలో ఆ హింస కొనసాగడం ఏదైతుందో అది వ్యక్తులు, సమాజాలకు, లేకపోతే ఈ సిద్ధాంతాలకు, లేకపోతే రాజకీయాలకు అతీతంగా
ఆలోచింపజేసేటువంటి ఘటనగా భావించినటువంటి దుర్ఘటన. మహిళల్ని, పిల్లల్ని, చాలా చిన్న పిల్లల్ని, మానసికంగా కూడా తెలియనటువంటి స్థాయిలో ఉండేటువంటి పిల్లల్ని చాలా ఘోరంగా, కేవలం వాళ్ళు ఇజ్రాయిల్ జ్యూస్ అనేటువంటి కారణంగా ఒక రకంగా అనేక సంవత్సరాల నుంచి ఏదైతే పండుగ ఉందో ఆ పండుగ సందర్భంగా ఉల్లాసంగా, రాజకీయాలకు సంబంధం లేకుండా కుటుంబాలు ప్రపంచం నుంచి జమై ఉత్సవం జరుపుకుంటున్నటువంటి పద్ధతిలో నడుస్తున్నప్పుడు ఈ యొక్క ఉగ్రవాద సంస్థలు, టెర్రరిస్టు సంస్థలు ఇవి దాడి చేయడం మనందరం కూడా గమనించాం. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు వెంటనే ట్వీట్ ద్వారా భారతదేశం యొక్క దృక్పథాన్ని బహిరంగంగా ప్రపంచంలో స్పష్టం చేయడం జరిగింది. భారతదేశం ఉగ్రవాద కార్యకలాపాల వల్ల నష్టపోయినటువంటి దేశంగా, ఉగ్రవాదంకు వ్యతిరేకంగా నిరాటంకంగా అనేక దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నటువంటి దేశంగా, ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా అది ప్రపంచంలో ఇంకొక కోణంలో ఎక్కడైనా అశాంతికి కారణమవుతుంది, ఉగ్రవాదం ఏ కోణంలో ఉన్నా ప్రపంచ శాంతికి భంగం అనేటువంటి ఆలోచనతో we stand by Israel, we support Israel. ఉగ్రవాదం కారణంగా బాధిత పీడిత దేశంగా ఏదైతే ఈ దుర్ఘటన జరిగిందో దీనిలో ఇజ్రాయెల్ హ్యాజ్ రైట్ టు డిఫెండ్, స్వీయ రక్షణకు, ఆత్మరక్షణకు పూర్తి అధికారం ఇజ్రాయెల్కు ఉంది. భారతదేశం దీన్ని సమర్థిస్తుంది అని ప్రపంచంలో అన్ని దేశాల కన్నా చాలా ముందుగా నైతిక ఆధారం కలిగినటువంటి దేశంగా, ఒక దిక్సూచిలాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించడము, మద్దతు ఇవ్వడము ఈ రెండు కూడా బహిరంగంగా చేయడం జరిగింది. మనం చూశాం. ఈ మీడియా ద్వారా, సమావేశం ద్వారా నేనేం ప్రశ్న లేపుతున్నానంటే, ఈరోజు తెలంగాణ ప్రాంతము అనేక ఉగ్రవాదాలకు పీడిత ప్రాంతం, అనేక రకమైనటువంటి ఘర్షణలకు నష్టపోయినటువంటి ప్రాంతం. ఉగ్రవాదం అంటే ఏ విధంగా ఉంటుంది అనుభవించినటువంటి ప్రాంతం తెలంగాణ ప్రాంతం. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రి, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. వీళ్ళు కొన్ని నెలల క్రితం దీన్ని ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీకి మారుస్తామని నిర్ణయించారు. నౌ టిఆర్ఎస్ ఇస్ నాట్ దేర్, నౌ టిఆర్ఎస్ హెస్ బికమ్ బిఆర్ఎస్. వారి నాయకత్వం యొక్క ప్రకటన ఆధారంగా అది జాతీయ పార్టీ. ఎన్నికల కమిషన్ గుర్తించిందా లేదా అవి తర్వాత వచ్చేది. కానీ మానసికంగా, మేధోపరంగా, సంకల్పం ఆధారంగా, రాజకీయ ఆలోచన కార్యక్రమం ఆధారంగా దాన్ని జాతీయ పార్టీ, మేము జాతీయ ప్రత్యామ్నాయంగా మొదలు పెడుతున్నామని చెప్పడం జరిగింది. 6 రోజులు అయిపోయింది, వారం రోజులు అవుతున్నది.
ఇంతవరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ నాయకత్వం కానీ ప్రపంచంలో జరిగినటువంటి ఈ ఘటన మీద మా దృక్పథం ఏంది, ఉగ్రవాదం విషయంలో ఏ విధంగా ఆలోచించాలా అనేటువంటి విషయం బీఆర్ఎస్ కన్వీనియంట్లీ సైలెన్స్. దిస్ ఈజ్ ఎ కన్వీనియంట్ సైలెన్స్. ఇది ఏంటి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు ప్రశ్నిస్తున్నా అంటే భారతదేశంలో ఉండేటువంటి రాజకీయ పార్టీకి ఉగ్రవాదం పట్ల స్పష్టమైన దృక్పథం లేకపోతే అది బాధ్యతారాహిత్యము. ఇట్ ఈస్ క్వైట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఐ కాల్ ఇట్ యాజ్ కాంప్లిసిటీ. అంటే ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో నేను లేను అని చెప్పడమే. ఎందుకంటే ఓటు బ్యాంకులకు అనుకూలంగా ఉండేటువంటి రాజకీయాలే చేస్తా నేను. అది బీఆర్ఎస్ కానీ, అది కాంగ్రెస్ కానీ. నేను కాంగ్రెస్ విషయం కూడా చెప్తున్నా. నెక్స్ట్ పాయింట్ అంటే బీఆర్ఎస్ నాయకులకు సోషల్ మీడియాల ప్రపంచం నుండి అనేక విషయాలు మాట్లాడడం వస్తుంది. కానీ ఉగ్రవాదంలో చరిత్రను మార్పు తీసుకొచ్చేటువంటి ఘటన ఇది. 9/11 మాదిరిగా మామూలు ఘటన కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ వన్ అమాంగ్ మెనీ ఇన్సిడెంట్స్ లో ఇదొకటి కాదు. ఎందుకంటే ఉగ్రవాదం యొక్క పోరాటం దిశ ఏంది భవిష్యత్తులో అని నిర్వచించడం కోసం ప్రయత్నం చేసినటువంటి ఘటన ఇది. ఇటువంటి ఘటన విషయంలో ఇదేదో ఘటన, ఇట్ ఈస్ నాట్ వర్సెస్ అనదర్ కమ్యూనిటీ ఆర్ అనదర్ సొసైటీ. ఇట్ ఈస్ అగెనిస్ట్ స్టేట్, ఇట్ ఈస్ అగెనిస్ట్ స్టేట్, ఇట్ ఈస్ అగెనిస్ట్ నేషన్ అన్నప్పుడు భారతదేశం యొక్క భద్రతకు కూడా భవిష్యత్తులో ఇలాంటి సవాళ్లు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి దిశ. దాని మీద బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా మాట్లాడలేదు. దాని అర్థం ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. 2, కాంగ్రెస్ హమసు ఖండిస్తూనే డైవర్టింగ్ ద అటెన్షన్, ప్రజల యొక్క దృష్టి మరల్చడం కోసం పాలస్తీన్ ఇజ్రాయిల్ యొక్క దీర్ఘకాలిక చరిత్రను గుర్తు చేస్తూ ఆ సమస్యే దీనికి కారణము. అంటే హమస్ యొక్క వకీళ్లు ప్రపంచవ్యాప్తంగా ఎవరైతున్నారో వాళ్ళు ఏ భాషలో మాట్లాడుతున్నారో అదే భాషలో కాంగ్రెస్ మాట్లాడుతున్నది. దిస్ ఈజ్ నాట్ ద టైమ్ టు డిస్కస్ అబౌట్ దట్. భారతదేశము కూడా పాలస్తీన్ను సమర్థిస్తున్నది, మనందరికి కూడా తెలుసు. భారతదేశం కూడా ఇజ్రాయిల్ను రికగ్నైజ్ చేస్తూనే పాలస్తీన్ కూడా రికగ్నైజ్ చేసిన దేశం మనందరికి కూడా తెలుసు. కాబట్టి పాలస్తీన్ ఇజ్రాయిల్ విషయంలో దేశానికి మార్పు లేదు. కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా హమస్ యొక్క ఉగ్రవాదాన్ని చర్చిస్తున్నటువంటి సమయంలో పాలస్తీన్ ఇజ్రాయెల్ దీర్ఘకాలిక విషయాలు చర్చిస్తున్నదంటే హమస్ వకాలత్ చేసేటువంటి వాళ్ళు ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అయితే పన్నుతున్నారో అదే వ్యూహంలో కాంగ్రెస్ నడుస్తున్నది. అంటే కాంగ్రెస్ కూడా టుకుడే గ్యాంగ్ ఏదైతే రాస్తున్నారో మాట్లాడుతున్నారో ఆ మాట్లాడుతున్న దాన్నే కాంగ్రెస్ కూడా నిర్వహిస్తున్నది. కాంగ్రెస్ ఒక రాజకీయ పార్టీ కాకుండా పోయింది. కాంగ్రెస్ ఇట్ హ్యాస్ బికమ్ మాస్క్ టు ఆల్ సెపరేటిస్ట్, టెర్రరిస్ట్ అండ్ అదర్ యాంటీ నేషనల్ ఫోర్సెస్ ఉండేటువంటి ఒక కవర్ ఆర్గనైజేషన్. నాకు గుర్తుంది, నేను ఉస్మాన్ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ చాలా సార్లు ఒకవైపు పీపుల్స్ వార్ వర్సెస్
నేషనలిస్ట్ ఫోర్సెస్ గా ఉద్యమాలు నడుస్తున్నప్పుడు, పోలీసు మీద దాడులు నడుస్తున్నప్పుడు, సైనికుల మీద లేకపోతే అర్ధ సైనిక బలాల మీద సిఆర్పిఎఫ్ మీద దాడులు నడుస్తున్నప్పుడు రాజకీయాల కోసం, ఎన్నికల కోసం, సీట్లు గెలవడం కోసం కాంగ్రెస్ ఉగ్రవాదులతో అనేక సార్లు చేతులు కలిపింది. ఐ ఛాలెంజ్, కాంగ్రెస్ హ్యాస్ ద హిస్టరీ ఆఫ్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ సచ్ ఫోర్సెస్ so as to gain victories in elections. I have seen in Andhra, I have seen in Telangana, I have seen in Chhattisgarh. కాబట్టి ఒకవైపు బీఆర్ఎస్, ఇంకొక వైపు కాంగ్రెస్. మీరు గమనించాలి, హూ ఈజ్ గైడింగ్ దిస్? ఏ విధంగానైతే ఎంఐఎం స్టేట్మెంట్ వచ్చిందో ఎంఐఎం స్టేట్మెంట్ కు కాంగ్రెస్ స్టేట్మెంట్ కు డిఫరెన్స్ లేదు. సో ఈరోజు నేను పత్రికాముఖంగా, ఇది ఇజ్రాయెల్కు సంబంధించిన ఇష్యూ కాబట్టి కాదు, ఇది పాలస్తీను లేకపోతే ఉగ్రవాదం కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం యొక్క నిర్వచనం నడుస్తున్నటువంటి సమయంలో ప్రపంచంలోనే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి, నష్టపోయినటువంటి, దశాబ్దాలుగా నాయకత్వం వహిస్తున్న భారతదేశంలో ఒక జాతీయ స్థాయికి మేము ప్రత్యామ్నాయం అనుకునేటువంటి ఒక పార్టీ బీఆర్ఎస్ నాయకత్వం వారం రోజుల నుంచి మౌనము. దేని అర్థం ఏంటి? ఇట్ ఈస్ కొల్యూడింగ్ విత్ ద టుకుడే గ్యాంగ్. ఇది డేంజర్ టు ఇండియా. ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ వాట్ అదర్ థింగ్స్, బట్ దిస్ ఈజ్ ఇంప్లిసిట్లీ సంథింగ్ ఎల్స్. కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క రాజకీయాలను కాంగ్రెస్ మాదిరిగానే రాజకీయాలు ఉన్నాయి. అపీజ్మెంట్ పాలిటిక్స్, అదే విధంగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్, అదే విధంగా జాతీయ భద్రతకు ముప్పైనా పర్లేదు కానీ పార్టీకి లాభించేటువంటి రాజకీయాలకు పోయేది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ దేశం యొక్క భద్రత, ప్రజల యొక్క భద్రత, సమాజం యొక్క భద్రత, వ్యక్తి యొక్క భద్రత, వీటన్నిటి విషయంలో నాన్ నెగోషియబుల్, లాలూచి పడకుండా, లొంగకుండా, నేషన్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్, హ్యూమన్ రైట్స్ ఫస్ట్ అని భావించే రాజకీయాలు చేసేటువంటి పార్టీ ఈరోజు భారతదేశంలో, తెలంగాణలో ఏకైక పార్టీ బీజేపీ. దిస్ ఐ వాంట్ టు ప్రొజెక్ట్. రెండు, కాంగ్రెస్ తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నాం అంటే మనీ రిజర్వాయర్ కర్ణాటక, మనీ రిజర్వాయర్ కర్ణాటక, ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీ తెలంగాణ. మనం చెప్తాం మేము కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టి 40 లక్షల హెక్టార్ల నీళ్లు తీసుకొస్తామని. కర్ణాటక రిజర్వాయర్ మనీ ఏదైతే ఉపయోగించి తెలంగాణ గెలుస్తాం. దీనికి ఎలక్షన్ కమిషన్ వెంటనే గుర్తించాల. 40 కోట్లు ఏదైతే పట్టుబడిందో ఇది చాలా చిన్న శాంపుల్ మాత్రమే. 3,000 కోట్లకు పైగా తెలంగాణలో ఖర్చు పెట్టడం కోసం కాంగ్రెస్ సమాయత్తమైంది. ఆల్రెడీ తెలంగాణలో వివిధ కాన్స్టిట్యున్సీలో పార్కింగ్ ప్లేస్లు కాంగ్రెస్ ఒకవైపు, బీఆర్ఎస్ ఒకవైపు ఎన్నికలను ప్రదూషితం చేయడం కోసం, కాలుష్యం పరచడం కోసం, to pollute the elections. It is not just voter management, entire campaign. మొత్తం 360 డిగ్రీలో క్యాంపెయిన్ ను పొల్యూట్ చేయడం కోసం, మనీ బేస్డ్ పాలిటిక్స్ కోసం ఒకవైపు బీఆర్ఎస్ అయితే ధీటుగా ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ ప్రజల యొక్క జన తీర్పు మీద, కర్ణాటక
ధనం దెబ్బ, ధనం దాడి ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఉంటుంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ ను హెచ్చరిస్తున్నది మిత్రులారా. 3, భారతీయ జనతా పార్టీ నాతో పాటు ఉన్నటువంటి ప్రముఖ నాయకులందరం కలిసి చార్జ్ షీట్ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ రకరకాలుగా మేము మాట్లాడి ఉండొచ్చు, కానీ ఈరోజు ఎన్నికల సందర్భంగా చార్జ్ షీట్ ఏదైతుందో చార్జ్ షీట్ మేము తీసుకొస్తాం. 2014 మేనిఫెస్టో ప్రామిసెస్ అండ్ పర్ఫార్మెన్స్, 2018 ప్రామిసెస్ అండ్ పర్ఫార్మెన్స్. ఈ మధ్యలో కేసీఆర్ ప్రామిసెస్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ హౌస్ అసెంబ్లీలో ప్రామిసెస్ అండ్ దెన్ డెలివరీ. అదేవిధంగా చాలాసార్లు జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా కేసీఆర్ ప్రామిస్డ్ మెనీ థింగ్స్ అండ్ దెన్ వాట్ ఈస్ ద డెలివరీ. వీటన్నిటి విషయంలో ఖచ్చితంగా సమగ్రంగా ఛార్జ్షీట్ ఉంటుంది. ఎన్నికల్లో చర్చనీయాంశాలు చేయబోయేటువంటి అనేక అంశాల మీద సమగ్రంగా స్పష్టంగా, ఉదాహరణకు యూత్ ఎంప్లాయ్మెంట్. ఈరోజు 29 లక్షలు 30 లక్షల నిరుద్యోగులు చాలా తీవ్రంగా నష్టపోయినలు. ఎంప్లాయ్మెంట్ విషయంలో అది రకరకాలుగా సర్వీస్ కమిషన్ ద్వారా కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వీటికి సంబంధం లేకుండేటువంటి రిక్రూట్మెంట్ కావచ్చు, ఏ విధంగా ఉపాధి విషయంలో నిరుద్యోగులకు అటు భత్తా లేదు, ఇటు ఉపాధి లేదు. దీని విషయంలో అదేవిధంగా ఉదాహరణకు హైదరాబాద్ విషయంలో మూసీ నది విషయంలో ఏ విధంగా ప్రణాళికలు ప్లాన్ చేసిండ్రు, ప్రామిసెస్ చేసి డ్రైనేజ్ ఫ్రీ మూసీ. అదేవిధంగా ఏ విధంగా గోదావరి వాటరు లేకపోతే ఇతరత్ర నీళ్లు మూసీ నది మీద తీసుకొచ్చి రివర్ ఫ్రంట్ చేసి వాట్ కైండ్ ఆఫ్ ప్రామిసెస్ ఏ విధంగా చేసిండ్రు. వెల్ఫేర్ విషయంలో సొంత స్థలం ఉండేటువంటి వాళ్ళకు ఇండ్లు ఏ విధంగా ఇస్తామని ఏ విధంగా చేసిండ్రు, 6 లక్షలు ఇస్తామని 3 లక్షలు ఇచ్చి లేకపోతే ఏ విధంగా చేసిండ్రు. ఈ విధంగా వెల్ఫేర్ విషయంలో, ఇండ్ల విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఏం చేశారు, లోన్ వేవర్స్ విషయంలో ఏం చేశారు. ముఖ్యంగా గల్ఫ్ విక్టిమ్స్, నేను స్వయంగా గల్ఫ్ విషయంలో పోరాటం చేసిన వ్యక్తిని. స్వదేశీ ఉద్యమంలో లేకపోతే భారతీయ జనతా పార్టీ ద్వారా గల్ఫ్ విక్టిమ్స్ కాబట్టి మొత్తం 360 డిగ్రీల్లో, అది హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, అది ఇరిగేషన్ కావచ్చు, అది ఎకానమీ కావచ్చు, అది ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అన్నిటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయిలో, గ్రామ స్థాయిలో చర్చనీయాంశం చేసేటువంటి విధంగా అన్ని అంశాలను ఛార్జ్షీట్లో వాగ్దానాలు, వైఫల్యాలు ఇది మేము తీసుకొస్తున్నాం. దానికోసం తయారీ ప్రారంభమైంది. దీస్ 3 సబ్జెక్ట్స్ ఐ వాంటెడ్ టు ఫ్లాగ్. థ్యాంక్ యూ. ఇజ్రాయెల్ పాలస్తీన్ మధ్య జరుగుతున్న వార్లో దాంట్లో పాన్ వరల్డ్ ఇస్లామైజేషన్ అండ్ ఆ పాన్ వరల్డ్ ఇస్లామైజేషన్ కి ఇండియా మీద, తెలంగాణ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్? ఇప్పుడు ఒకటి మీరు గమనించాలా, బేసిక్గా Congress and BRS kind of politics are trying to create a kind of line. దేశంలో అత్యధికమైనటువంటి ముస్లింస్కు ఈ ఉగ్రవాదాలకు సంబంధం లేదు, ఇప్పటికి కూడా లేదు. రెండవది, భారతీయ జనతా పార్టీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు we have never made any distinction if you carefully follow. ఉదాహరణకు
మేము మావోయిస్టు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినాం. ఇస్లామిక్ ఉగ్రవాదానికి ఎంతైతే తీవ్రంగా పోరాటం చేసినామో అంతే తీవ్రంగా మావోయిస్టు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేసిన చరిత్ర బీజేపీ ఐడియాలజికల్ ఫోర్సెస్కి ఉంది. అది కేరళలో కానీ, బెంగాల్లో కానీ, ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్ కానీ, బీహార్ కానీ. కాబట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బీజేపీ కానీ, భారతదేశం కానీ పోరాటం చేస్తున్నప్పుడు అది ముస్లింలకు వ్యతిరేకంగా పోరాటము అనేది తీసుకోకూడదు, తీసుకోవడానికి అవకాశం లేదు, అటువంటి యాక్సిస్ లేదు. ఇది రెండో విషయం. మూడో విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఉదాహరణకు నేను ఇంతకుముందే చెప్పా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డిక్లేర్ చేసింది హమస్ మీద వ్యతిరేకం, హమస్ ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటే అది పాలస్తీన్కు వ్యతిరేకం కాదు. అది పాలస్తీన్ దేశంగా ఉనికిలో ఉండడానికి దానికి వ్యతిరేకం కాదు. పాలస్తీన్ ఒక దేశ ఉనికికి వ్యతిరేకం కాదు. చిన్నప్పుడు ఒక మిలిటరీ వర్సెస్ మిలిటరీ నడుస్తుంది, అర్థం ఉంది. మిలిటరీ వర్సెస్ మిలిటరీ నడుస్తున్నప్పుడు కూడా ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కనుక పాటించకపోతే వార్ క్రైమ్స్ అనేది ఒకటి ఉంది. కానీ పిల్లల్ని, మహిళల్ని, నాన్ కంబాటెంట్స్, సంబంధం లేనటువంటి వాళ్ళను చాలా ఘోరంగా ఊహించకుండా, ఆలోచించకుండా, ఆశించినటువంటి, ఏమాత్రం తెలియనటువంటి వాళ్ళను హత్య చేయడం ఏదైతుందో ఇది ఖచ్చితమైనటువంటి ఉగ్రవాదం. ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం యాజ్ ఎ కంట్రీ, ఇట్ ఈస్ నాట్ జస్ట్ బీజేపీ, యాజ్ ఎ కంట్రీ గత 40 సంవత్సరాల నుంచి మనం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచంలో పోరాటం చేస్తున్నాం. అండ్ వీ హ్యావ్ ఆల్వేస్ కండెమ్డ్ ద డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ అండ్ వీ హ్యావ్ ఆల్వేస్ ట్రైడ్ టు డిఫైన్ ది స్టాండర్డ్ డైరెక్షన్ ఫర్ ఆల్ కంట్రీస్. అందుకనే ప్రపంచంలో ఈరోజు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు భారతదేశాన్ని ఒక నైతిక దేశంగా, నైతిక శక్తిగా ప్రపంచం చూస్తుంటుంది. సో మనం ఇక్కడ చాలా స్పష్టం చేస్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసము ఎంఐఎం లాంటి పార్టీలు లేదా రాడికల్ ముల్లాలు ఇచ్చేటువంటి నిర్వచనం ఆధారంగా చేస్తూ కోట్లాది ముస్లింలకు అన్యాయం చేస్తున్నటువంటి పార్టీలు ఈ రాజకీయాలు. ఇట్ ఈస్ ఎ బిట్రేయల్ ఆఫ్ ద ట్రస్ట్ రిపోజ్డ్ బై ద ముస్లిమ్స్ ఇన్ దీస్ పార్టీస్. ఉగ్రవాదంతో కాంగ్రెస్ సంబంధాలని చెప్పి మీరు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఇందిరా గాంధీని, తర్వాత రాజీవ్ గాంధీని అన్ని ఇప్పుడు ఇద్దరు కూడా చనిపోయారు కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వాళ్ళు చనిపోలేదా అంటే? ఐఎమ్ పోజింగ్ ఏ కౌంటర్ క్వశ్చన్. ఉగ్రవాదంతో సంబంధం ఉండి, ఉగ్రవాదంతో లాలూచి పడ్డి, ఉగ్రవాదంతో కాంప్రమైజ్ అయ్యి, ఉగ్రవాదంతో తిరిగినటువంటి రాజకీయ నాయకులు ప్రపంచంలో చనిపోలేదా? దిస్ ఇస్ మై ఆన్సర్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్, చనిపోవడము అనేది కెనాట్ బి అన్ ఎవిడెన్స్ టు షో దట్ దే ఆర్ కమిటెడ్ టు ఫైట్ అగెన్స్ట్ టెర్రరిజం. అందరికీ తెలుసు పంజాబ్లో ఏమైంది. పంజాబ్లో చనిపోయింది, కానీ పంజాబ్లో స్టార్ట్ ఎందుకైంది అందరికీ తెలుసు. కాబట్టి నాకు తెలుసు ఇక్కడ కూడా కాంగ్రెస్ నాయకులు చనిపోలేదా? చాలా మంది చనిపోయింది కాంగ్రెస్ నాయకులు. హయగ్రీవాచారి చనిపోలేదా? కానీ ఉగ్రవాదులతోని అనేక సందర్భాల్లో రాజకీయ స్వార్థం కోసం ఒప్పందాలు చేసుకున్నటువంటి పార్టీలు ఇవి. నేను చెప్తున్న స్పష్టంగా, ఇప్పుడు మీరు ఈరోజు హమాస్కు వకాలతా వచ్చేటువంటి వాళ్ళు ఏ విధంగానైతే ఆర్గ్యూ చేస్తుందో అదే విధంగా ఆర్గ్యూ చేస్తున్నామంటే అర్థమైంది. మోదీ గారి నాయకత్వంలో ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ దీని విషయంలో పాత స్టాండ్ మారలేదు, ఏం మారలేదు.
Our support to Palestine has not come down. It is there. But support to Palestine and silence on Hamas attack or linking it with other things. What does it mean? గివింగ్ లేదు. ఇంతకుముందు మీకు తెలుసా, ఒకప్పుడు నక్సలైట్స్ ఇక్కడ పోరాటం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇతరత్ర చాలా మంది ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఎందుకు హత్యలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అంటే బెదిరికం ఎక్కువ ఉంది, ఎందుకు జరుగుతున్నాయి అంటే నిరుద్యోగం ఉంది అని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు. నిరుద్యోగం బెదిరికం చాలా ఎక్కువ ఉంటే మరి వేరే కాడ కావాలి కదా, మరి ఇక్కడ ఎందుకు ఉంది? దిస్ కెనాట్ బి అన్ ఆర్గ్యుమెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ టెర్రరిజం. టెర్రరిజాన్ని పూర్తిగా సమూలంగా వేళ్లతోని పెకిలించాలా, ఎందుకంటే ప్రజాస్వామ్య వ్యవస్థకే ఇది ఒక దెబ్బ. ఓకే, థ్యాంక్ యూ. BP9 టైమ్స్ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట బెల్ను క్లిక్ చేయండి.